హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బూడిద గుమ్మడికాయ వడియాలు పెడుతున్నామండి. అందుకని ఇలాగా ఒక గుమ్మడికాయ తీసుకుని వాటర్లో వేసి వాటర్ జల్లుకుంటూ నీట్గా వాష్ చేసుకోవాలండి. పైన ఉన్న బూడిద మొత్తం పోయేలాగా ఒక స్పూన్తో కానీ గరిటతో కానీ గీరేసుకోవాలండి. ఇలాగా ఈ ప్రాసెస్ అనేది కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. గుమ్మడికాయ కడగడం అవి కొయ్యడానికి కూడా టైం పడుతుందండి ఎక్కువ. ఇదిగోండి ఈ విధంగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ సమ్మర్లో మనం పెట్టుకునే వడియాలన్నిటిలో కల్లా బూడిద గుమ్మడికాయ వడియాలు చాలా స్పెషల్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ బూడిద గుమ్మడికాయలని తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇదిగోండి ఈ విధంగా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు సాంబార్లోకి, పప్పుచారులోకి, పప్పుల్లోకి చాలా టేస్టీగా ఉంటాయండి తింటే. ఇలా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కొలుసుకోవాలండి ఈ ముక్కలన్నిటిని. ఈ డబ్బా 2 కేజీలకి సరిపడా ముక్కలు పట్టేంత డబ్బా అండి. ఈ డబ్బాతో 4 డబ్బాలు ముక్కలయ్యాయి. అంటే కేజీ డబ్బాతో 8 డబ్బాలు ముక్కలైనట్లు లెక్కండి. 4 కేజీ డబ్బాతో 4 డబ్బాలు అయినాయి అనుకోండి, పావు కేజీ మినపప్పు తీసుకోవాలి. ఇప్పుడు కేజీ డబ్బాతో 8 డబ్బాలు లెక్క అయినాయి కదండి, అందుకే అర కేజీ మినపప్పు పడుతుందండి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిలో పావు కేజీ వరకు కళ్ళుప్పు వేసి బాగా కలుపుకొని ఒక క్లాత్ మీద వేసి మూట కట్టుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా రేపు వడియాలు పెడుతున్నాము అంటే ముందు రోజు ఈవినింగ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఉప్పు మొత్తం ఇలా కలిపేసుకుని ఒక క్లాత్లో వేసుకుని మూట కట్టుకుని దాని మీద వెయిట్ పెట్టుకోవాలండి. బరువు అంటే గైండ్రీ పత్రం కానీ రుబ్రోల్ పత్రం కానీ ఏదైనా బరువుగా ఉన్నది పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఇదిగోండి ఇలాగా ఒక క్లాత్లో వేసేసి మూట కట్టేస్తున్నాను. ఇవి మూట కట్టిన తర్వాత ఒక బేషన్ని తీసుకోవాలండి. తీసుకుని దాంట్లో ఒక దాకా బోర్లించుకోవాలి. ఎందుకంటే ఈ మూట కట్టి ఆ బేషన్లో పెట్టేసి దానిపైన వెయిట్ పెట్టుకుంటే వాటరు బయటకు వచ్చి మళ్ళీ మొక్కల్లోకి వెళ్ళిపోతాయండి. అలా వెళ్లకుండా సపరేట్గా డివైడ్ అయి ఉండాలంటే మూటకి అంటే బేషనీలో ఒక దాక పెట్టి ఆ దాక పైన ఈ మూట పెట్టి దీని మీద వెయిట్ పెట్టుకోవాలండి. ఇది కూడా నేను చూపిస్తున్నాను చూడండి. అదిగోండి బేషన్ని దాని మీద దాకా పెట్టాను. ఇప్పుడు మూట పెట్టి దీని మీద వెయిట్ పెడుతున్నాను. ఇప్పుడు ఆ బేషన్లో వాటర్ అనేవి ఉంటాయండి. దీంట్లో నుంచి వాటర్ అనేవి బయటకు వచ్చేస్తాయి. ఇలాగ నైట్ అంతా ఉంచాలండి. చూస్తున్నారు కదండి, ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి. కానీ వడియాలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. అదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్ ఎన్ని వాటర్ వచ్చాయో సపరేట్గా ఉండడం కోసం దాకా పెట్టానండి. ఇప్పుడు ముక్కలు చూద్దామండి ఎలా ఉన్నాయో. ఈ ముక్కల్లో నుంచి వాటర్ అంతా సపరేట్గా బయటకు వచ్చేసాయండి. ఈ ముక్కల్లో వాటర్ ఏమీ లేవండి. అదిగోండి పిండినా రావట్లేదు. ఇప్పుడు మనం
నిన్న నానబెట్టుకున్నాను చూసారండి మినపప్పు. అంటే ముక్కలు కోసిన తర్వాత ఇలా మూట కట్టేసి మినపప్పు అప్పుడైనా నానబెట్టుకోవచ్చు. లేదంటే వడియాలు పెట్టుకునే ముందు ఒక 5 గంటల ముందైనా మినపప్పుని నానబెట్టుకోవచ్చండి. నేను మినపప్పు నానిన తర్వాత పొట్టు సపరేట్ చేసేసి నీట్గా వాష్ చేసుకుని గార్లి పిండి రుబ్బుతాను చూడండి, గట్టిగా వాటర్ ఏమీ వేయకుండా అలా మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలండి. ఇదిగోండి ఇలా మెత్తగా రుబ్బుకున్న మినపపిండిని ఈ ముక్కల్లో వేసేసుకుందామండి. తర్వాత మన టేస్ట్కి సరిపడా, అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర 2 స్పూన్లు వేసుకుని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఆ పేస్ట్ అనేది ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఈ సాల్ట్ అనేది మినపపిండికి సరిపడా వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ముక్కల్లో వేసాం కదండి, అందుకని తక్కువే పడుతుందండి. ఇదిగోండి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకున్నాం ఫస్ట్, తర్వాత సాల్ట్ వేసుకున్నాం. ఈ ముక్కలన్నిటికి మొత్తం 3 స్పూన్ల దాకా పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం పేస్ట్ వేసానండి. 1 స్పూన్ పసుపు వేసిన తర్వాత ముక్కలకి పట్టేలాగా బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఈ మినపిండి అనేది మనం చూసుకుంటూ వేసుకోవాలండి. ఎందుకంటే మినపిండిలో జిగురు ఎక్కువగా ఉంటే కొంచెమే పడుతుందండి. జిగురు తక్కువగా ఉన్న పప్పు అయితే పిండి ఎక్కువ పడుతుందండి. ఆ పప్పు ఎంతవరకు వేసుకోవాలనేది మనం మొత్తం మిక్స్ చేసిన తర్వాత అలా ముద్దగా ఇలా చేసుకున్నాను చూడండి, ఇలా ముద్ద చేస్తున్నాను కదా, ఇలా ముద్ద అయితే సరిపోతుందండి. మరి మినపిండి ఎక్కువైపోతే కనుక వడియాలు గట్టిగా ఉంటాయండి. ఇదిగోండి ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు వడియాలు పెట్టుకుందామండి. ఈ వడియాలు కవర్ మీద కానీ ఒక క్లాత్ మీద కానీ పెట్టుకోవచ్చండి. ఇలా కొంచెం కొంచెంగా తీసుకుని వడియాలన్నీ పెట్టేసుకుందాం. ఇవి ఆరడానికి 4-5 డేస్ పడుతుందండి. ఒక సైడు ఆరిన తర్వాత మరో వైపు పెట్టుకోవాలండి. అలా అయితే వడియాలు బాగా ఎండుతాయండి. కిందకి పైకి తిప్పుకుంటూ ఉండాలండి. చూసారు కదండి, మొత్తం వడియాలన్నీ పెట్టేశాను. ఎంతో టేస్టీగా ఉండే వడియాలు ఆరిపోయాయండి. ఇలా ఆరడానికి 5 డేస్ పట్టిందండి. ఎండ ఎక్కువ ఉంటే కనుక 4 డేస్లోనే ఆరిపోతాయండి. ఎండ తక్కువగా ఉంటే 5 డేస్ పడుతుందండి. ఇవి ఆయిల్లో వేసి వేయించుకోవాలండి. పప్పుచారులోకి కానీ పప్పుల్లోకి చాలా టేస్టీగా ఉంటాయండి వడియాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.